హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ గుడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి. వీడియో నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ కంటే కొంచెం లెంతీగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎందుకంటే నా వల్ల తడిచిపోయాను అనమాట. అన్ని నోట్లు ఇక్కడ ఆరేసుకుంటుంది. మా చిన్నోని వాటర్ బాటిల్ పెట్టినాం అనమాట, అది కారిపోయింది. నోట్లన్నీ ఆరేస్తుంది. వీడు తింటున్నాడు, వీడు కూడా తింటున్నాడు. వీడేమో దిక్కులు చూస్తున్నాడు. డబ్బులు ఆరేసుకుంటుంది మా చిన్నోడు. ఎర్లీ మార్నింగ్ 5:30కే ట్రైన్ ఉండే ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉందన్నమాట. మా పిన్ని కూడా మొత్తం కప్పేసుకుంది ఫ్రెండ్స్. ఎట్లా కప్పేసుకున్నాడు మొత్తం చలికి. తీసుకొని మరి రిషి గారికి అప్పుడు ఒకసారి షాక్ అయ్యారా? నేను మీ రిషి. ఇదొక ఘోరం. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడిప్పుడే పొద్దున అవుతుంది. సన్ రైజ్ మొత్తం స్నో అక్కడ. నోట్లు ఆరిపోయినాయమ్మా. మమ్మీ నోట్లన్నీ ఆరబెట్టేసింది లాస్ట్కి. ఫైనల్ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నోట్లు ఆరబెట్టుకుంటూ కూర్చుంది మమ్మీ. అరే ఏంట్రా ఇది? 4 రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా మా చిన్నోడు. మొత్తం తిరిగి చూసుకుంటున్నాడు అనమాట, అంతా బాగుందా లేదా అని చెప్పి. మా చిన్నోడు ఇల్లంతా తిరిగి చూసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఇట్లా లైటింగ్ పెట్టినాడు అనమాట. చూడండి, ఇది చూసుకుంటే ఇంక ఇక్కడ ఆగిపోయినాడు, ఎక్కడ తిరగకుండా. బాగుంది కదా చిన్నోడు. లైట్ కదా చిన్నోడు. గా మేమైతే గుడి ఓపెనింగ్ ఉందని చెప్పి వచ్చామన్నమాట. రామాలయం కనిపిస్తుందా ఇక్కడ? చూడండి, మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మేము ఈవినింగ్ వెళ్తాం. మీరు ఎందుకు వెళ్ళలేదంటే బీభత్సమైన ఎండ ఉంది, అంత ధైర్యం చేయదలుచుకోలేదు. పూజ జరుగుతుంది ఇక్కడ. భోజనాలు పెడుతున్నారు అక్కడ మొత్తం. ఇది గుడి. మా తాత వాళ్ళే కట్టించారనమాట ఈ గుడి. మా తాత వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీలో మా మామ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరు కలిసి, ఇంకా ఊళ్ళో కొంచెం మంది జనాలు అందరు కలిసి. ఇదైతే ఇక్కడ రామాలయం ఇంకా శివాలయం కట్టించారు. ఫస్ట్ ఈ గుడి కట్టించడానికి మా తాతకి ఐడియా వచ్చిందనమాట. కానీ కట్టించడానికి చాలా అడ్డంకులు వచ్చాయి. చాలా మంది ఆపడానికి కూడా చూసారు, కేసులు కూడా వేశారు. కానీ దేవుడి ముందర కేసులు ఏంటి ఫ్రెండ్స్, లాస్ట్ కి దేవుడే గెలిచాడు. ఫైనల్ గా గుడి ఓపెనింగ్ కి అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ అందరికంటే చిన్న పిన్ని కొడుకు మాటలు పెడుతూ ఆడుకుంటూ ఉన్నారు చూడండి. ఇంకో సైడ్ మా మమ్మీ పిన్ని వాళ్ళు దేనికోసం అంత సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? గెస్ చేయండి. శారీస్ కోసం ఫ్రెండ్స్. ఊర్లో కొత్త గుడి కట్టించి ఓపెనింగ్ చేసినప్పుడు ఇంటి ఆడపిల్లలకి చీరలు పెడతారనమాట, వడిబియ్యం పోసి. సో దానికోసమే వాళ్ళందరూ చూసుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ గేమ్లు ఆడుతున్నారు. మా చిన్నోనికి అర్థం కాక ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. వీళ్ళు ఏం ఆడుతున్నారు అంటే లూడో ఆడుతున్నారు. ఇంకా ఈ గ్యాంగ్ లో చాలా మంది తగ్గినారు, రేపు వస్తారు. ఇప్పుడు మనం అందరం గుడి చూసేద్దాం పదండి. ఇదే అన్నమాట గుడి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది, చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మా చిన్నోడు నాకు ఈ ప్లేస్ ని చూస్తే ఏమనిపించింది అంటే, మంచిగా ఒక పెళ్లి ఏదైనా ఫంక్షన్స్ బాగా చేసుకోవచ్చు, అంత ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ హోమం జరుగుతుంది చూడండి. మా అమ్మమ్మ తాత వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కూడా హోమం చేస్తున్నారు అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య అన్నమాట. చూడండి, మా తాతయ్య ఈ గుడి కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఈ గుడి కోసం కష్టపడ్డ వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకి ఆ దేవుడు అండ ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.
అవును, ఇవి వచ్చేసి గడస్తంభాలు పూజ చేస్తారు, తర్వాత నిలబెడతారు అనమాట గుడి ముందు. గుడి అయితే మాక్సిమం అంతా పని అయిపోయింది ఫ్రెండ్స్. ఓన్లీ ఈ గడస్తంభం నిలబెట్టేది, అవి చిన్న చిన్న పనులు ఉన్నాయి. గుడి ఓపెనింగ్ ఇప్పుడు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి 26న శ్రీరామనవమి వస్తుంది కదా, సో దాని ముందు ఓపెన్ చేయాలని చెప్పి. పల్లకి మొత్తం బాగా చెక్కారు మొత్తం. వాడి మాటలు పట్టించుకోకండి, వాడు వేస్ట్ ఫెలో పక్కన నుంచి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళా కొన్ని విగ్రహాలు పెట్టినారు, మళ్ళీ చెక్కుతున్నారు, మళ్ళా ఎందుకో నాకు కూడా తెలీదు. మొత్తానికైతే గుడి ఓపెనింగ్ అయింది, ఇంకా కొంచెం వర్క్ ఉంది. గుడి ఓపెనింగ్ అవ్వలేదు గైస్. ఈ రోజు పూజలు అయినాయి గైస్, రేపు ఓపెన్ అవుతాయి గుడి. అంటే 3 రోజులు ఉందన్నమాట పూజ. సో ఈ రోజు పూజ జరిగింది, రేపు విగ్రహాలను తీసుకెళ్ళి ఊరల్లో తిప్పుతారన్నమాట. తిప్పిన తర్వాత ఇక్కడ వచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత గుడి ఓపెనింగ్ అయిపోతుంది అన్నమాట రేపు. ఇంకా ఈ కోతి పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇది ఎత్తుతారంట. ఎత్తుతారా? ఎత్తు పైల్వాన్ ఒక చేతితో లేపుతాడంట. అమ్మ అమ్మ ఆల్రెడీ ఒక చెయ్యి ఇరిగింది, ఇంకో చెయ్యి ఏం చేసుకుందామని. ఈడు ఇంకొకడు వచ్చాడు, ఆడు ఇంకొకడు వస్తున్నాడు. అమ్మ బుజ్జమ్మ, ఏ షబాష్ నువ్వు రిషి. బా జై శ్రీరామ, నువ్వు హనుమాన్ వస్తాడు లోపలికి. అంతే షబాష్. నెక్స్ట్ చిన్ను, కాలు మీద వేసుకోకు, జాగ్రత్త. చిన్న మనుషంగా వస్తే అమ్మా ఓకే, బాగానే ట్రై చేసినారు. పక్కకు పెడితే గుడి మొత్తం అయితే ఇలా చెక్కినారనమాట, చాలా బాగుంది. రాళ్ళ మీద చెక్కారని చెప్తున్నాను రా ఎదవా. ఇలా అనమాట 2 గుళ్ళు. ఇలా ఓకే. ఇక్కడ బుజ్జమ్మ, ఇక్కడ రిషి, అక్కడ చిన్ను. ఏదో ఒక చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నారా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఈ కోతి పిల్లలు చూసినారా, పైకి ఎక్కి ఈ పనులు చేస్తున్నారు అనమాట. చాలా ఇంకా ఎక్కువ, దేవుడి గుడి ఇంకా అంతే, స్టాప్. తిరిగి ఎక్కడ కూర్చుంటున్నారా నువ్వు? దిగడానికి వస్తలేదు వాడికి. చెయ్యండి ఇలా బుజ్జి, పాపం పోనీ వదిలేసేయి, ఇచ్చేసేయి. ఇక్కడ వీడెక్కుతున్నాడు. ఇట్లా ఉంటారనమాట మా పిల్లలతోని. ఒక్కటి సరిగ్గా చేయరు, అమ్మలు తగిలించుకున్నా షబాష్. కానీ దిగడానికి వస్తలేదు. సారీ పా. ఎందుకు అప్పుడు ఆసిపోయాం. అందరం ఫోటోలు దిగుతున్నాం. వీడు ఫోజ్ అంటే చూడండి కింద కూర్చున్నాడు. ఇది ఒక ఫోజా? దీన్ని ఫోటో తీయాల మళ్ళా నేను. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు. మా సాబ్ ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసే ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సాబ్. పోజీ పోజీ. యాక్చువల్గా ఫోటో తీస్తలేను ఫ్రెండ్స్. బా మేమున్నారా మస్తు పండు కోతి లెక్క. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మధ్యలో మా పిల్లలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీడియోలో బోర్ వస్తుంది కదా. సో ఇక్కడైతే విగ్రహాలు అనమాట, ఇవి పూజ చేయడానికి పెట్టారు. వీటికి పూజలు చేసి అభిషేకాలు చేసి ఆ తర్వాత ఊర్లో ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత తెచ్చి గుడిలో పెడతారనమాట, ప్రతిష్ఠిస్తారు. ఇదైతే రథం అన్నమాట, దేవుళ్ళని విగ్రహాలు తీసుకెళ్ళడానికి రథము. బాగుంది ఇది. అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఒక హోలు, అక్కడ ఒక హోలు, గడస్తంభం పెట్టడానికి పెట్టారనమాట.
విగ్రహాలకి పూజ చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ విగ్రహాలని వాటర్ లో పెట్టారు. నెక్స్ట్ ఈ విగ్రహాలకి కుంకుమ పసుపు పెట్టి పూలు వేస్తారనమాట. ఆ తర్వాత పాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం అని చెప్పడానికి లేదు, పాలతో శుద్ధి చేస్తారనమాట. ఎందుకంటే పాలు పవిత్రం కాబట్టి ఆ విగ్రహాలను శుద్ధి చేస్తుందని చెప్పి నమ్ముతారు. ఇక్కడ మాకు అక్షింతలు ఇచ్చారనమాట. తర్వాత అందరూ ఆ విగ్రహాల మీద అక్షింతలు వేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చేత్తో పట్టుకుంటే కాదు స్వామి, లోపలికి తీసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడి నుంచి అన్నిటి మీద పడుతుంది. అలాగే చిన్నది ఇక్కడ ఫస్ట్ డే ఏమో అందరితో ఇలా విగ్రహాల మీద పాలు వేయించారు కదా. నెక్స్ట్ డేనేమో వడ్లతో వేయించారనమాట. ఆ వీడియో నేను తీయలేకపోయాను. మేము మొక్కుకుందామని చెప్పి హోమం జరిగే ప్లేస్కి వచ్చాము చూడండి. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు గడస్తంభాలను చూస్తూనే ఉంటాం కదా. సో గడస్తంభాన్ని ప్రతిష్ఠించే ముందు ఇలా పూజలు చేస్తారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. డే 2 ఆఫ్ పూజ అనమాట. ఇంకా రేపు మొత్తం 3 days ఉంది పూజ. వీడు ఇప్పుడు వెళ్తాడు, వెళ్ళిన తర్వాత టిఫిన్ తింటాడు, తిన్న తర్వాత నాకు మా చిన్నోనికి టిఫిన్ తెస్తాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ గుడి ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అన్నీ రెడీ చేస్తున్నారు. సో రేపు వస్తారు కదా, రేపు ఫైనల్గా గుడి ఓపెన్ అవుతుంది కాబట్టి వేరే ఊళ్ళ నుంచి కూడా జనాలు వస్తారు కాబట్టి సో ఆడుకోవడానికి పిల్లల కోసమని ఇవన్నీ రెడీ చేస్తున్నారు. మా చిన్నోడు వాళ్ళ మామలతో నాట పెట్టినారు. ఐస్ ఫ్రూట్ కొనుక్కొచ్చుకోండి, చాలా రోజుల తర్వాత తింటున్నాం. ఇగో వాడు చాలా బాగుంటాయి, ఇట్లాంటి ఊళ్ళోనే దొరుకుతాయి అనమాట. చల్లగా ఒరే తినేదిరా, ఎందుకు షర్ట్లు వేసుకుంటున్నారు? అది మా పిల్లలు ఇట్లా ఉంటారు అనమాట, తినేదానితో ఇట్లా చేసుకుంటారు.
ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. బాబు పడుకున్నాడు. అరే ఏంట్రా ఇది? అదనమాట విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు విగ్రహాలను తీసుకొస్తున్నారు అనమాట ఊరేగింపుకి. చూద్దాం మనం. నేను మా చెల్లెలు ఇక్కడ ఉంటాం. ఎందుకు ఈడ ఉన్నాం మనం వాళ్ళతో పాటు వెళ్ళకున్నాం. ఎండ ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్. కర్నూలులో చచ్చిపోతాం ఈ ఎండకి. మా చిన్న ప్రాణాలు కాబట్టి ఈడ ఉన్నాం. ఇక్కడ ముందు కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళే. మనం చూసుకుంటే శివయ్య, పార్వతమ్మ, వినాయక స్వామి, కుమారస్వామి ఇంకా నాగదేవత విగ్రహాలను తీసుకెళ్తున్నారు చూడండి. ఈ సౌండ్స్కి మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నాడు, కొంచెం కూడా లేవకుండా. ఇక్కడ చూస్తే సీతారాముల విగ్రహాలు ఇంకా లక్ష్మణుని తీసుకెళ్తున్నారు చూడండి. నవగ్రహాలని ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకెళ్తున్నారు. చిన్న కొడల పిల్ల ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తుందో చూడండి. ఒకటే అంట. డాన్స్ డాన్స్ బుబు. ఈరోజు డే 3 ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఫైనల్గా విగ్రహాలని ప్రతిష్ఠిస్తారనమాట గుళ్ళో. ఇంకా ఆ తర్వాత నుంచి గుళ్ళో పూజలు జరుగుతాయి. అన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అనమాట. పైన అంతా రెడీ అవుతుంది మొత్తం గుడి. నెక్స్ట్ టైం అవుతుందో నేను చూపిస్తాను మీకు వీడియోలో. చూడండి, అన్ని స్టాల్స్ పెడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా ముందే చెప్పాను కదా, గుడ్ ఓపెనింగ్ అంటే ఆడపిల్లలకి వడిబియ్యం పోస్తారని చెప్పి. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అందరికీ కాళ్ళకి పసుపు పెట్టి వడిబియ్యం పోస్తారు, కొత్త చీర పెట్టి. ఫైనల్గా వడిబియ్యం అయిపోయిందనమాట. చూడండి, అందరు కలకల్లాడిపోతున్నారు వడిబియ్యం పోసుకొని. మా తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళు అనమాట. మేమందరం ఎప్పుడు కలిసి ఇలా హ్యాపీగా ఉంటాము. మా తాత వాళ్ళ ఆడపిల్ల అనమాట. ఆమెకి వాళ్ళ హస్బెండ్కి వడిబియ్యం పోసారు. ఇక్కడ గుడి చూడండి, చాలా రష్గా ఉంది. షాప్స్, ప్లే ఏరియాస్ అన్నీ కలకల్లాడిపోతున్నాయి అనమాట పిల్లలతో. కావాల్సిన అన్ని బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. మా చిన్నోని కోసం కూడా మేము చాలా బొమ్మలు తీసుకున్నాం. అవి నేను ముందు చూపిస్తాను. బ్యాంగిల్స్ ఉన్నాయి చూడ పెట్టినారు. ఇది 3rd డే అనమాట నైట్.
తినేసి వెళ్ళిపోయారు అందరూ. గుడి ఇక్కడ ఐస్ క్రీమ్స్ మొత్తం పడిపోయినా అందరు తిని పాడేస్తారు. మేము మీకు గుడి చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట. నేను మరిషిగాడు గడస్తంభాలు నిలబెట్టినారు చూడండి. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. మంచి ఇక్కడ కూర్చోవడానికి కూడా మొత్తం పెట్టినారు అనమాట. చూడండి ఇటు సైడ్ కూడా కూర్చోవడానికి. ఇట్లా వచ్చినామంటే మనకి ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. హనుమంతుడు, జై హనుమాన్. హనుమాన్ దగ్గర నుంచి ఇట్లా పోయినామంటే మనకి ఇవన్నీ నవగ్రహాలు. చూడండి నవగ్రహాలు పక్కనే చూడండి నాగదేవతల విగ్రహాలు పెట్టారు చూడండి. సో ఎప్పుడైనా మనం నాగుల మాస అప్పుడు వచ్చి పాలు పోసుకొని పోవచ్చు, మొక్కొని వెళ్ళొచ్చు అట్లా. ఈ రెండు చూసేసినాం కదా. దీనికి రైట్ సైడ్ తులసి మొక్క పెట్టారు చూడండి. అట్లా పూజలు జరిగాయి. ఇక్కడ నంది, ఇక్కడ వచ్చేసి నంది చూడండి. 2 నందులు ఉన్నాయి, ఒకటి పెద్దది, ఒకటి చిన్న నంది. ఇక్కడ ఒక పెద్ద గంట. శివయ్య టెంపుల్, ఓం నమ శివాయ. ఇక్కడ పక్కనే గణేష. కుమారస్వామి కదా. నాకెందుకో కుమారస్వామి మనల్ని చూసి నవ్వినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి కదా, మనల్ని చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది కుమారస్వామి. లోపల వచ్చేసి శివయ్య, పక్కనే పార్వతీదేవ. గుడి కట్టించేటప్పుడు మా తాత వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. డబ్బు పరంగా కానీ లీగల్గా కానీ. మా తాత ఒక రోజు కూర్చొని ఆలోచిస్తుంటే ఎలా అబ్బా అని చెప్పి ఒక చిలుకొచ్చి వాలిందంట. అదండి దేవుడు అలా ఆయన మహిమ మనకు అలా చూపిస్తాడనమాట. ఏం కాదు, మీ వెనకాల నేను ఉన్నానని చెప్పి. ఫైనల్గా గుడి ఓపెన్ అయింది. అలాగా దగ్గర చూద్దాం. చూడండి సీత రాములు, పక్కన లక్ష్మణుడు, అలా అనమాట. బాగుంది కదా. ఇదనమాట గుడి మొత్తం ఓవర్వ్యూ. రాముడు, సీత, లక్ష్మణుడు, అక్కడ శివయ్య, ఇక్కడ నంది. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా బాయ్. ఇదనమాట ఈరోజు వీడియో. ఇలా జరిగింది మా ఊర్లో గుడి ఓపెనింగ్. కచేరీ చేస్తున్నారు రాత్రంతా. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి దేవుణ్ణి స్మరించుకోవచ్చు. మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా చిన్నోడు కూడా చాలా బొమ్మలు కొన్నాం. తర్వాత చూపిస్తాను ఏం బొమ్మలు కొన్నాం. మా చిన్నోడు ఏడుస్తాడు మళ్ళీ నేను లేదని చెప్పి, అందుకే వెళ్ళిపోతాను. బాయ్ చెప్పేసి బాయ్. మన ఊరికి వెళ్ళాం కదా మా చిన్నోని కోసం. ఇగో ఈ డ్రమ్స్ తీసుకున్నాను అనమాట. చూడండి మోటు పట్లు. ఇది మా చిన్నోని కోసం. ఇదేమో లారీ అనమాట మా చిన్నోని కోసం. ఇట్లా వాడు ఏమైనా వేసుకొని మట్టి లేకపోతే రాళ్ళు వేసుకొని ఆడుకుంటారు కదా పిల్లలు, అట్లా చిన్న ఆడుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ తీస్తుంది మా అమ్మాయి ఒకటి ప్యారెట్ అనమాట. రైట్, మా చిన్నోనికి ప్యారెట్ అంటే ఇష్టం అనమాట. ఇది తెచ్చాం. మాకు ప్లాస్టిక్ ప్యారెట్ దొరకలేదు. ఇంకొకటి ఏమో ఇది అంతే, అట్లా పెట్టేశారు. అట్లా బ్యాట్ బాల్ తెచ్చామన్నమాట. బాల్ అక్కడ ఉంది అనమాట. ఇవన్నమాట మా చిన్నోని కోసం మేము కొన్నవి ఇప్పుడు ప్రస్తుతానికి.